దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. ప్రభు ఈరోజు మనకిస్తున్న సెలవిస్తున్న మాట ఏంటంటే, పౌలు గారి ద్వారా ఫిలిప్పీ సంఘానికి ఆయన పత్రిక రాసినప్పుడు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళంట. దినాల్లో వాళ్ళు వెళ్ళే మార్గాల్లో వాళ్ళు దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడడం, వేదన వచ్చినప్పుడు వేదన పడడం, సంతోషం వచ్చినప్పుడు సంతోషించడం, ఆనందించినప్పుడు ఆనందించడం, ఈ రెండూ చేసేవాళ్ళంట. కానీ దేవాతి దేవుణ్ణి అయితే మర్చిపోయేవాళ్ళు కాదంట. అందుకనే పౌలు గారు ఈ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది? ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆనందించాల్సిన టైంలో ఆనందిస్తారు, శ్రమ పడాల్సిన టైంలో శ్రమ పడతారు, కష్టపడాల్సిన టైంలో కష్టపడతారు, సుఖపడాల్సిన టైంలో సుఖపడతారు. వాళ్ళు ఈ ఫిలిప్పీ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ప్రతి విషయంలోనూ స్ట్రాంగ్గా స్థిరులై ఉంటారంట, స్థిర మనసు గలవారై ఉంటారంట. ప్రభువుని ఆరాధించేటప్పుడు ఒక జ్ఞానయుక్తమైన ఆరాధన చేస్తారంట వాళ్ళు. అందుకని పౌలు గారు ఈ సంఘంలో ఉన్నప్పుడే చెప్పాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడంట. వాళ్ళు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తారంట. అందుకని ఎలా ఆనందిస్తారు? వాళ్ళు కృపచేత రక్షించబడ్డారు కాబట్టి, కృపచేత రక్షించబడిన వాళ్ళు ఎలా ఉంటారంటే, మన ఆత్మకి ఆయన ఆత్మ తోడుగా ఉంటుంది. వాక్యం సెలవిస్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదని ప్రభు చెప్తాడు. మనం ఆత్మ లేని వారంగా మనం ఉండకూడదు, ఆత్మ పొందుకునే వాళ్ళంగా ఉండాలి. గడిచిన నెల గడిచిపోయింది, ఈ నెల కూడా చివరి రోజున గడిచిపోతుంది. ఈ చివరి రోజున కూడా మనం గడిచిపోయిన తర్వాత నెక్స్ట్ మార్చిలో మనం అడుగు పెడుతున్నప్పుడు ఆ ప్రభువుని అడుగుతామా, ప్రభా నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి, ఎలాంటి నడవాలి అనేది నువ్వు అడుగుతావా? ఆ ప్రభువుని అడిగినప్పుడు ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది. ఈ కృప యొక్క ఉద్దేశం ఏంటంటే, అర్హత లేని వారికి అర్హత దయచేయడం. నువ్వెక్కడైతే అర్హత కోల్పోయావో, ఈ ఫిబ్రవరి మాసంలో మన చూపుల వల్ల కానీ, మన తలంపుల వల్ల కానీ, మన మాటల వల్ల కానీ, మన క్రియల వల్ల కానీ, ఏదో ఒక విషయంలో మనము కోల్పోయి ఉంటాం. ఆ కోల్పోయిన దాన్ని మనం తిరిగి రప్పించుకోవాలి. ఆ కోల్పోయిన దాన్ని తిరిగి మనం చేర్చుకోవాలి. ఇవన్నీ చేయాలంటే మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభు కృపని మనం తోడుగా దగ్గరికి తెచ్చుకోవాలి. దగ్గరికి తెచ్చుకున్నప్పుడు ఆ కృప ఏం చేస్తుందంటే, దుష్టుడి క్రియల నుంచి పడకుండా, దురాత్మ ఆలోచన నుంచి పడకుండా, మన కుటుంబం అసమాధాన పరిస్థితి నుంచి పడకుండా, మన కుటుంబం శాంతి సమాధానం లేకుండా ఉండకుండా, సమాధానం కలిగి సమాధాన ప్రాకారాన్ని ఆ దేవుడు మన కుటుంబాల్లో మన జీవితాల్లో నెరవేరుస్తాడు. అసమాధాన పరిస్థితులు జనవరిలో ఫిబ్రవరిలో ఉన్నాయనుకుంటా, కానీ ఈ చివరి రోజున దేవుడిని అడుగు, ప్రభా నా కుటుంబంలో గడిచిన కాలంలో అసమాధానం ఎక్కువగా ఉంది, అనాలోచనలు ఎక్కువ ఉన్నాయి, ప్రభా నువ్వు మా ఇంటికి రండి, మమ్మల్ని బలపరచండి, అయ్యా అసమాధాన పరిస్థితి నుంచి మమ్మల్ని దూరపరచండి దేవా అని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, ఆ ప్రభు సమీపం నుండి ఆయన కృపతో మన ఆత్మను తృప్తిపరుస్తాడు. ఆయన కృపతో మన ఆత్మకు సంతోషాన్ని ఇస్తాడు. ఆయన కృపతో మనం ఉజ్జీవింపచేస్తాడు. ఆయన కృపతో మన కుటుంబాల ప్రాకారాన్ని కట్టే విధంగా చేస్తాడు. ఆయన కృపతో మన జీవితాన్ని వెలిగింపచేస్తాడు. ఆయన కృపతో మన కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలే కానీ, అల్లరి సమస్యలే కానీ, కుటుంబపరమైన సమస్యలే కానీ, ఏదైనా ఆ కృపతో మనల్ని లేవనెత్తాడు. ఆ సమస్యలు తీర్చుకోవడానికి కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు ప్రభు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని, ప్రభా నీ కృప మా ఆత్మకు తోడుగా ఉండాలి ప్రభా, నీ కృప మా జీవితాలకు తోడుగా ఉండాలి. నీ కృపే కదా ప్రభా నేను అర్హత లేని నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు అని నువ్వు అనగలిగితే, నువ్వు ఎప్పుడైతే అంటావో
ఆ ప్రభు కృప మన ఆత్మకి ఖచ్చితంగా మెండుగా నిండుగా తోడుగా ఉండడమే కాకుండా మన విశ్వాసంలో బలహీనం కాకుండా బలవంతులుగా చేస్తే ఆ బలవంతులుగా ఉండి మనం దేవుని మందిరంలో నాటబడిన వారమే, మొవ్వవేయబడిన వారమే ఉందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమమయ, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు ప్రభా ఈ వాగ్దానం చేత పట్టుకొని మేము నడుస్తుండగా ప్రభా అసమాధాన ప్రాకారాల నుంచి దూరపరచండి, శత్రువు యొక్క పన్నాగ నుంచి దూరపరచండి, దుష్టుడి యొక్క ఆలోచన నుంచి దూరపరచండి. నీ కృప అయా మా ఆత్మకి తోడుగుంటుందని సెలవిచ్చావు ప్రభా. అయా నీ ఆత్మ సంచారం మా మీద ఉంచుతున్నందుకు నీకు వందనాలు అయా. ఈ ఉదయకాలం నుంచి ప్రభా సాయంత్రం వరకు ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని నింపుదల చేసి నీ ఆత్మానుసారమైన జీవితాన్ని మాకు దయచేస్తారని నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.